మీ అందరకు ఒకటి చెప్తున్నా, మీరు నా వీడియో చివరి వరకు చూసే వాళ్ళైతే నిలబెట్టండి. ఓపిక లేదు చూడలేమంటే పైకి దెంగేయండి మామ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మామ, ఒక నెలన్నర నుంచి బర్డ్ ఫ్లూ అని ఒక వ్యాధి వచ్చేది కోళ్ళుది. కరెక్టా కదా మామ? వచ్చేదే. ఆ కోళ్ళు చికెన్ తింటే చచ్చిపోతారు అని చెప్పి కొంతమంది తినడం మానేస్తున్నారు మామ. దాంట్లోన చిన్న చిన్న కుటుంబాలు చికెన్ అమ్ముకొని ఇల్లు గడుపుకుంటున్నారు మామ, జీవితం గడుపుకుంటున్నారు. కూలి పుడితే చాలు అని చెప్పి. సహజ మరణం ఒకటి, మనిషి పుడుతూనే ఉన్నాడు, చనిపోతూనే ఉన్నాడు. అలాగే అదే విధానంగా భగవంతుడు కూడా కోళ్ళు పుట్టిస్తూనే ఉన్నాడు, వాటిని చంపుతూనే ఉన్నాడు. అందరికీ తెలిసిందే కదా మామ. ఇప్పుడు ఒకటి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఇదేమిటి మామ? బీడీ కట్ట. దీనిపైన ఏముంది? క్యాన్సర్ అని తయారు చేసిన వాడే చెప్తున్నాడు. ఒక మందు మీద కానీ, ఒక తిక్కే నెషిం మీద కానీ. మామ అంటే వాడు కోట్లల్లో ఉన్నాడు, ఈ చికెన్ అమ్ముకునేవాడు గుడిసెల్లో ఉంటాడు మామ. ఎలాగైతుంది మామ అలా? టీవీ న్యూస్ కూడా ఒకటి ఛానల్ వాళ్ళు చూపించేదేమో చికెన్ మీద జూమ్ చేసి చూపిస్తున్నాడు, కానీ దీని మీద అయితే చూపించడం లేదు మామ. మందు మీద కానీ, నెషిం మీద కానీ, బీడీ మీద కానీ, సిగరెట్ మీద వీటిని ఎవడు పట్టించుకోవడం లేదు. చెప్పినా కానీ బీడీలు, సిగరెట్లు, మందులు తాగకూడదంటే కూడా బొమ్మిసి తాగుతున్నారు మామ ఇవి. కానీ ఒక చికెన్ గురించి అయితే ఎవ్వడు దాన్ని మాట్లాడడం లేదు మామ. మళ్ళీ దీంట్లో బ్రాండ్లు అంట మామ, కొత్త బ్రాండ్లు, సిగరెట్లలో కూడా, మందులో కూడా, నెషింలో కూడా. కానీ కోళ్ళలో లేదు మామ అలా. అది భగవంతుడు సృష్టికరణ మామ. అది కోడి తినక తప్పదు మామ, తినాలి. నా వీడియో నచ్చితే ఏరే వాళ్ళకి షేర్ చేయండి, నచ్చకోకుంటే మీ ఇష్టం మామ. ఉంటాం మామ.